Hi friends, good morning all. Today our topic is pronoun. ప్రొనౌన్ అంటే తెలుగులో మనం సర్వనామము అని చెప్తాం అనమాట. సో మేము ఈ గ్రామర్ పాయింట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టాపిక్ అయిన నౌన్ గురించి కంప్లీట్ చేయడం జరిగిందండి. సో సెకండ్ టాపిక్ ప్రొనౌన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రొనౌన్ డెఫినేషన్ చూద్దాం. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ది నౌన్. ప్రొనౌన్ అంటే నౌన్ బదులుగా మనం వాడే పదాలని ప్రొనౌన్ అని చెప్తాం అన్నమాట. అలాగే ఒక సెంటెన్స్లో ఎక్కువగా నౌన్స్ రిపీట్ అవుతూ ఉన్నప్పుడు వాటి బదులుగా మనం ప్రొనౌన్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ హీ, షీ, ఇట్, దే, దెమ్ ఇలాగా చాలా మనం ప్రొనౌన్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ప్రొనౌన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇలా మనకి 7 టైప్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ అది ఏంటి పర్సనల్ ప్రొనౌన్. దాని గురించి ఈరోజు చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే వర్డ్స్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ రిఫరింగ్ టు పర్సన్స్. అంటే నౌన్స్ బదులుగా ఏ వర్డ్స్ అయితే వాడుతున్నామో అవి మనం పర్సన్స్ బట్టి యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి పర్సనల్ ప్రొనౌన్ రావాలంటే ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం చాలా జాగ్రత్తగా ఈ టేబుల్ని నేర్చుకోవాలన్నమాట. చూద్దాం ఒకసారి. ఫస్ట్ పర్సన్ అంటే నేను అంటే ఫస్ట్ పర్సన్ అన్నమాట. నామినేటివ్ కేసు సింగులర్లో నేను అని వస్తుందన్నమాట. అదే మనం దాన్ని ఆబ్జెక్టివ్లో రాయాలనుకోండి, ఆబ్జెక్టివ్ కేసు రాయాలంటే మీ అని అవుతుందన్నమాట. ఐ అన్నది మీగా చేంజ్ అవుతుంది. పొజెసివ్ కేసుకు వచ్చేటప్పటికి మైన్ ఆర్ మైన్ అంటే నేను. ఇక్కడ నామినేటివ్ కేసులో నేను అని అర్థం అన్నమాట. పొజెసివ్ కేసులోకి వచ్చేటప్పటికి నాది అని అర్థం వస్తుంది. నా యొక్క లేదా నాది అని అర్థం. అదే నామినేటివ్ కేసులో మనం నేను అన్నదానికి ప్లూరల్ తీసుకోవాలి అనుకుంటే వుయ్ అంటే ఏంటి మేము అని అర్థం అనమాట. ఆ వుయ్ అని మనం సబ్జెక్టుగా యూజ్ చేసామనుకోండి. నామినేటివ్ కేసు అంటే ఏంటి సబ్జెక్టివ్ కేసు అనమాట. అంటే సబ్జెక్టుగా మనం వాడతాం వీటన్నిటిని కూడా. సో వుయ్ అని మనం సబ్జెక్టుగా వాడేటప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో అజ్ అని వస్తుందన్నమాట. అలాగే పొజెసివ్ కేసులో మనకి ప్లూరల్లో అవర్ ఆర్ అవర్స్ అని వస్తుంది. అంటే మా యొక్క లేదా మన యొక్క అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే యు. సెకండ్ పర్సన్ అంటే ఏంటంటే యు అంటే నీవు అని అర్థం అనమాట. మనం నామినేటివ్ కేసులో నీవు అని యూజ్ చేస్తే ఆబ్జెక్టివ్ కేసులో కూడా యు అనే వస్తుంది. అలాగే పొజిటివ్ కేసులో కూడా యువర్ ఆర్ యువర్స్ వస్తుంది అనమాట. యువర్ అంటే నీ యొక్క అని అర్థం. ఓకే, అదే నామినేటివ్ కేసులో మీరు ప్లూరల్ అనుకోండి. ఇక్కడ యూకి ప్లూరల్ యూఏ అండి. అదే నామినేటివ్ అయితే అక్కడ యూఏ, ఇక్కడ యూ అనే మనం వాడతాం. ఆబ్జెక్టివ్ కేసులో కూడా యూ కూడా ఎక్కడ చేంజ్ అవ్వదు. యూ అనే ఉంటుంది. సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే మనకి యూ అన్నది ఎక్కడ చేంజ్ అవ్వదు. కానీ పొజెసివ్ కేసులో సింగులర్గా వాడాలి అనుకుంటే యువర్ ఆర్ యువర్స్ అంటాం అనమాట. అంటే నీ యొక్క అని అర్థం. అదే పొజిటివ్ కేసులో ప్లూరల్లో యూజ్ చేయాలంటే యువర్ ఆర్ యువర్స్ అంటే మీ యొక్క అని అర్థం. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అంటే ఏంటి హీ, షీ, ఇట్. వీటిని మనం థర్డ్ పర్సన్ అంటాం. నామినేటివ్ కేస్ సింగులర్లో మనం ఎప్పుడు కూడా హీ, షీ, ఇట్ అని వాడతాం అనమాట. అదే ప్లూరల్లో దే అని వాడతాం. నామినేటివ్ కేసు వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్కి మనం ప్లూరల్లో దే అని యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కి ఆబ్జెక్టివ్ కేసులో ఏమొస్తుందంటే హీ అని వచ్చింది అనుకోండి సబ్జెక్టివ్, అప్పుడు ఆబ్జెక్ట్లో హిమ్ అని వస్తుంది అనమాట. షీ వచ్చింది అనుకోండి హెర్ అని వస్తుంది. ఇట్ అని వస్తే ఇట్ అనే వస్తుంది అనమాట. అలాగే నామినేటివ్ కేసులో దే అని వచ్చింది అనుకోండి ఆబ్జెక్టివ్ కేసులో ఏమని వస్తుంది దెమ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా వాటికి ప్లూరల్ ఫామ్స్. అలాగే పొజెసివ్ కేసులో సింగులర్ తీసుకోండి. సింగులర్కి హీ వచ్చింది అనుకోండి హిజ్ అని వస్తుంది. అలాగే షీ అని వస్తే హెర్ కానీ హెర్స్ కానీ వస్తుంది అనమాట. అలాగే ఇట్ అని వస్తే ఇట్స్ అని చెప్తాం అనమాట.
హీ అంటే ఏంటి, అతడు. పొసెసివ్ కేసులో అతనిది. షీ అంటే ఆమె. హెర్ లేదా హెర్స్ అంటే ఆమెది. ఇట్ అంటే అది. సో ఇక్కడ ఇట్స్ అంటే అవి అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ దే అన్నది ప్లూరల్లో వాడతాం, అంటే వారు అని అర్థం. ఆబ్జెక్ట్లో దెమ్ అని అవుతుంది. పొసెసివ్ కేసులో ఏమవుతుంది, దేర్ లేదా దేర్స్ అని అవుతుంది, అంటే వారిది అని అర్థం అనమాట. ఓకేనా. సో వీటిపైన ఇప్పుడు చూద్దాం. మనకి పర్సనల్ ప్రొనౌన్లో అసలు రూల్స్ ఏమున్నాయి అన్నది చూద్దాం. ఫస్ట్ రూల్, ఏ పర్సనల్ ప్రొనౌన్ మస్ట్ బి ఆఫ్ ది సేమ్ నెంబర్, జెండర్ అండ్ పర్సన్ as the noun for which it stands. That antecedent should agree with noun. మనం ఒక సెంటెన్స్లో ఏదైతే నౌన్ యూజ్ చేస్తున్నామో దాని ప్రకారమే నెంబరు, జెండరు, పర్సన్ని మనం అక్కడ యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా పర్సనల్ ప్రొనౌన్లో మనం ఏదైతే నౌన్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి యూజ్ చేయాలన్నమాట. యాంటిసిడెంట్ అంటే ఏదైతే ప్రొనౌన్గా మీరు వాడుతున్నారో ఆ వర్డ్ అన్నది ఎప్పుడు కూడా నౌన్ని అగ్రీ చేయాలన్నమాట. అదేంటి అన్నది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ బిలీవ్ ఎవ్రీథింగ్ దే సీ. ఎవరైతే అన్నీ నమ్ముతున్నారో అందులో నేను ఒకరిని కాదు. ఇక్కడ నౌన్ ఏంటండి, దోస్ అంటే ఏంటి, ప్లూరల్. సో ఇక్కడ మనం ఏ యూజ్ చేయాలి అప్పుడు, నామినేటివ్ కేస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హీ, షీ, ఇట్, ఐ అవన్నీ కూడా నామినేటివ్ కేసులో వస్తాయి. సో ఇక్కడ నామినేటివ్ కేస్ అంటే దే అని యూజ్ చేయాలి. ఎందుకు దే అంటే ఇక్కడ ఐ కూడా నామినేటివే, దే కూడా నామినేటివ్ కేసే. కానీ మనకి ఎప్పుడూ కూడా మనం నౌన్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నౌన్ ఏంటి, వన్ ఆఫ్ దోస్ అంటే ఏంటి, నౌన్ అన్నది ప్లూరల్లో ఉంది కాబట్టి దే అనే మనం ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేయాలన్నమాట. సో దే అన్నది యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ చూద్దాం. ఎవ్రీ మ్యాన్ మస్ట్ లవ్. అక్కడ హిజ్జా, హెర్రా, దైరా అన్నది చూద్దాం. కంట్రీ అంటే ప్రతి ఒక్క మనిషి కూడా తన కంట్రీని ఇష్టపడాలి. ఇక్కడ హిజ్, హెర్, దైర్ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో మనం ఏది యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. 3 ప్రొనౌన్సే, కానీ ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, ఇక్కడ ఎవ్రీ మ్యాన్, అక్కడ ప్రొనౌన్, అక్కడ ఎవ్రీ మ్యాన్ అన్నది నౌన్ ఉంది. ఆ నౌన్ని మనం ఆ నౌన్కి తగ్గట్టుగా ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో ఎవ్రీ మ్యాన్ అన్నది ఏంటి, సింగులర్ నౌన్. సో ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ ఏం వస్తుంది అప్పుడు, హిజ్ అని వస్తుంది అనమాట. ఓకేనా. మ్యాన్ అని అన్నాం కాబట్టి హిజ్ అని వస్తుంది. ఎవ్రీ మ్యాన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ. నెక్స్ట్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాయ్స్ దట్ హ్యావ్ ప్లేడ్ హియర్. ఇక్కడ ఆడిన మంచి అబ్బాయిల్లో అతను ఒకడు అని అర్థం అనమాట. సెకండ్ రూల్, ద కాంపోనెంట్ ఆఫ్ ది వెర్బ్ టు బీ అంటే ఇక్కడ వెర్బ్స్లో 3 ఫార్మ్స్ ఉంటాయండి, టు బీ, టు హ్యావ్, టు డూ. అవి వెర్బ్లు అవి వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం. సో వన్ ఎక్స్ప్రెస్డ్ బై ఏ ప్రొనౌన్ షుడ్ బి ఇన్ ద నామినేటివ్ కేస్. మనం ప్రొనౌన్స్తో వాటిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నామినేటివ్ కేసులో మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ టు బీ అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. ఓకేనా. రూల్స్ చూద్దాం. టు బీలో మనకి ఏవి ఉన్నాయి, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. సో ఈజ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ వచ్చేటప్పుడు ఈజ్ అని వాడతాం. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్ అలా చెప్తాం. అలాగే యామ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఐ అన్నది ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటప్పుడు యామ్ అన్నది యూజ్ చేస్తాం, ఐ యామ్ అని చెప్తాం అనమాట. ఆర్ అంటే ఏంటి, ప్లూరల్. సో ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్కి ఏవి ఉన్నాయి, వై, యూ, దే, ఇవన్నీ కూడా ఆర్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. వజ్ అన్నది ఏంటి, పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ సింగులర్ కాబట్టి ఐ, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే వర్ అంటే ఏంటి, యూజ్డ్ విత్ ఉయ్, యూ, దే. వర్ అన్నది ప్లూరల్ కాబట్టి ఉయ్, యూ, దే అవి ప్లూరల్ కదా. సో మనం పాస్ట్ టెన్స్లో ప్లూరల్తో మాత్రమే వర్ని యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ ఈజ్ మీ ఆర్ ఐ, ఇది నేను. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, నామినేటివ్ కేసులో యూజ్ చేయాలి. నామినేటివ్ కేసు అంటే ఏంటి, హీ, షీ, ఐ, దే అవన్నీ కూడా నామినేటివ్ వస్తాయి అన్నమాట. సో అందుకు మనం ఇక్కడ మీ అని యూజ్ చేయకూడదు. మీ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ కేసు వస్తుంది అనమాట.
సో ఇట్ ఈజ్ ఐ, ఇది నేను, ఐ అని మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ వన్, ఇట్ విల్ బీ హీ ఆర్ హిమ్ హూ ఈజ్ గోయింగ్ టు విన్, అంటే అతడు గెలవబోతున్నాడు అని అర్థం అనమాట. ఇక్కడ మనకి నామినేటివ్ కేసులో యూజ్ చేయాలి కాబట్టి హీ అని మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా. థర్డ్ రూల్, if a pronoun is used as the object of a verb or of a preposition, it should be in the objective case. ఒకవేళ మనం వెర్బ్కి కానీ ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తే ప్రొనౌన్ని, అప్పుడు మనం ఆబ్జెక్టివ్ కేస్ అన్నది యూజ్ చేయాలన్నమాట. ఆబ్జెక్టివ్ కేసులో ఏవే వస్తాయో మనం స్టార్టింగ్ టేబుల్లో చూసుకున్నాం. ఏ వస్తాయి, హిమ్, హెర్, దేర్, అవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేసులో వస్తాయి అన్నమాట. సో హీ వాజ్ టీచింగ్, హీ హిమ్, ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి, హిమ్ అని వస్తుంది అనమాట. హీకి హిమ్మే కదా, అలాగే షీకి ఎర్, ఇట్కి ఇట్, అలా మనం ఆబ్జెక్టివ్ కేసులో వాడాలన్నమాట. సో హీ వాజ్ టీచింగ్ హిమ్. నెక్స్ట్ వన్, హీ వాజ్ షౌటింగ్ ఆన్ మీ, అతడు నా పైన అరుస్తున్నాడు. సో ఐ అని వాడకూడదు, అక్కడ ఆబ్జెక్టివ్ కేస్ కదా, సో మీ అని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ రూల్, ఆబ్జెక్టివ్ కేస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది ఫాలోయింగ్ వర్డ్స్ లెట్, లైక్, బిట్వీన్, బట్, యాక్సెప్ట్. అలాగే లెట్, లైక్, బిట్వీన్, బట్, యాక్సెప్ట్, ఈ 5 పదాలు సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా వాటి తర్వాత మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసుని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్, అతని లోపలికి రానివ్వండి. సో లెట్ తర్వాత ఏంటి వాడాం, హిమ్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. నెక్స్ట్, హీ లైక్స్ మీ, అతడు నన్ను ఇష్టపడుతున్నాడు. సో మీ అన్నది ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. ఓకే. నెక్స్ట్ రూల్, వెన్ టూ నామినేటివ్ కేసెస్ ఆర్ కంపేర్డ్, యూజ్ ద ప్రొనౌన్ ఇన్ నామినేటివ్ కేస్ ఆఫ్టర్ యాజ్ ఆర్ దాన్. అంటే ఇప్పుడు మనం నామినేటివ్ కేసులో యాజ్ కానీ దాన్ కానీ ఏదైనా సరే వాడామనుకోండి సెంటెన్స్లో, రెండు నామినేటివ్ కేసెస్ని కంపారిజన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో యాజ్ కానీ దాన్ కానీ వస్తే మనం ఎప్పుడూ కూడా వాటిని ఎలా యూజ్ చేయాలండి, నామినేటివ్ కేసులో మాత్రమే యూజ్ చేయాలి. అవి ఏంటంటే యాజ్ గుడ్ యాజ్ వెల్ యాజ్ సూన్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్, ఇలా ఉంటాయి కదా. వీటన్నిటినీ కూడా మనం వీటి తర్వాత నామినేటివ్ కేసే వాడాలన్నమాట. ఇన్ స్టడీస్ హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ, చదువులో నాకంటే కూడా అతను బాగా చదువుతాడు. సో యాజ్ గుడ్ యాజ్ ఐ, ఇక్కడ నామినేటివ్ కేస్ కదా వాడుతున్నాం, సో ఐ అని వాడతాం అన్నమాట. సెకండ్, ఐ రన్ ఫాస్టర్ దాన్ హీ, నేను అతని కంటే ఫాస్ట్గా పరిగెట్టగలను. సో దాన్ హీ అనే వాడాలి. హీ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ, అతడు నాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాడు. సో అక్కడ ఐ అని మాత్రమే మనం వాడతాం అన్నమాట. యాజ్ తర్వాత ఎప్పుడు కూడా ఐ అని మాత్రమే యూజ్ చేయాలి. యాజ్ దాని తర్వాత ఎప్పుడు కూడా నామినేటివ్ కేసెస్ అన్నది యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సచ్ యాజ్ ఈజ్ ఫాలోవర్డ్ బై ప్రొనౌన్ ఇన్ నామినేటివ్ కేస్. సచ్ యాజ్ కూడా ఎప్పుడు కూడా సెంటెన్స్లో వచ్చినా మనం నామినేటివ్ కేస్ అన్నదే మనం అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఐ హ్యావ్ నో లైకింగ్ ఫర్ సచ్ ఏ మ్యాన్ యాజ్ హీ, అటువంటి పర్సన్ నేను ఎప్పుడు కూడా ఇష్టపడను. సో అక్కడ లాస్ట్లో ఏమని వాడాం మనం, హీ అంటే ఏంటి, నామినేటివ్ కేసులో మనం హీ అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ రూల్, 2-3-1 రూల్. 2-3-1 అంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ద సెకండ్ పర్సన్ షుడ్ కమ్ బిఫోర్ ది థర్డ్ పర్సన్ అండ్ థర్డ్ కమ్ బిఫోర్ ది ఫస్ట్ పర్సన్. అంటే ఎప్పుడు కూడా 2-3-1 రూల్ని ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే, దిస్ కేస్ అప్లైస్ టు సింగులర్ ప్రొనౌన్ ఓన్లీ. అంటే మనం సింగులర్ ప్రొనౌన్స్ గురించి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు 2-3-1 రూల్ అన్నది ఫాలో అవ్వాలన్నమాట. అదేంటంటే, యూ, హీ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యూ అంటే నీవు, హీ అంటే అతడు, అండ్ నేను, మనము మంచి స్నేహితులము అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, ఫస్ట్ పర్సన్ ఐ. 2-3-1 రూల్ అనమాట. నెక్స్ట్, యూ అండ్ హీ అంటే అతడు మరియు నీవు ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆఫీస్, ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు అని అర్థం అనమాట. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద కన్ఫెసింగ్ ఏ క్రైమ్ ఆర్ గెట్టింగ్ పనిష్మెంట్, ఒకవేళ ఏదైనా క్రైమ్ గురించి చెప్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక పనిష్మెంట్ కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు 2-3-1 అన్నది 1-2-3గా మారిపోతుంది అనమాట.
అప్పుడు మనం 1 2 3గా మాత్రమే చెప్పాలి. 1 అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ, యూ అండ్ హీ విల్ బీ పనిష్డ్ ఫర్ ది క్రైమ్. నేను, నీవు మరియు అతడు ఈ క్రైమ్కి పనిష్మెంట్ అనుభవించాలి. సో అక్కడ ఏం వాడాం? 1 2 3 అనమాట. నెక్స్ట్, యూ అండ్ హీ స్పాయిల్ ది పార్టీ. నీవు మరియు అతడు ఈ పార్టీని స్పాయిల్ చేశారు అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 రూల్. ఇక్కడ 1 2 3 రూల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే 2 3 1 అన్నది మనం సింగులర్లో యూజ్ చేస్తాం. సింగులర్ ప్రొనౌన్ వస్తే 2 3 1 అన్నది యూజ్ చేస్తాం. 2 3 1 becomes 1 2 3 when we are talking about plural pronouns. సింగులర్ అయితే 2 3 1 వాడడం. అదే ప్లూరల్ చెప్పాలి అనుకుంటే 1 2 3 వాడతాం అనమాట. ఎగ్జాంపుల్, we, you and they will go to the party. we మేము, you మీరు, they వారు అందరం కూడా పార్టీకి వెళ్దాము. ఇక్కడ 1 2 3 అనమాట. నెక్స్ట్, we and you will take dinner at our house. మేము మరియు మీరు మా ఇంటి దగ్గర ఈరోజు డిన్నర్ చేద్దాము అని అర్థం అనమాట. నెక్స్ట్ రూల్, వెన్ ఏ ప్రొనౌన్ స్టాండ్స్ ఫర్ ఏ కలెక్టివ్ నౌన్ ఇట్ మస్ట్ బీ ఇన్ ద న్యూటర్ జెండర్. ఒకవేళ ప్రొనౌన్ని మనం కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పినట్లు అయితే న్యూటర్ జెండర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఆల్రెడీ నౌన్స్ గురించి చెప్పేటప్పుడు, కలెక్టివ్ నౌన్ గురించి వచ్చేటప్పుడు ఈ 2 కండిషన్స్ కూడా చెప్పడం జరిగిందండి. ఒకసారి రిఫర్ చేయండి. చూద్దాం. కలెక్టివ్ నౌన్స్ యూజువల్లీ టేక్స్ ఏ సింగులర్ వెర్బ్ అండ్ ఈ సబ్స్టిట్యూటెడ్ బై ఏ సింగులర్ ప్రొనౌన్. కలెక్టివ్ నౌన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ అలాగే సింగులర్ ప్రొనౌన్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ద జ్యూరీ గేవ్ ఇట్స్ డెసిషన్ యునానిమస్లీ. అంటే న్యాయవాదులందరూ కూడా వాళ్ళ డెసిషన్స్ని ఏకగ్రీవంగా ఇచ్చారు అని అర్థం అనమాట. నెక్స్ట్, కలెక్టివ్ నౌన్ టేక్ plural verb and plural pronoun when group members do not behave a whole but take different directions. అందరూ ఒకే మాట మీద ఉంటే మనం సింగులర్ వెర్బ్, సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా వాళ్ళ డైరెక్షన్స్, వాళ్ళ ఒపీనియన్స్ వేరువేరుగా పెట్టుకున్నప్పుడు మనం ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. దేర్ అన్నది ఏంటి? ఇక్కడ ప్రొనౌన్. వర్ అన్నది ఏంటి? వర్బ్. సో కోర్టులో న్యాయవాదులందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ప్రకారం డివైడ్ అయిపోయారు అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్, వెన్ 2 or more సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై ఎండ్ అండ్ రిఫర్ టు. ఒకవేళ 2 లేదా అంతేకంటే ఎక్కువ సింగులర్ నౌన్స్ని మనం ఎండ్తో రిఫర్ చేస్తే, ఎండ్ని యూజ్ చేసి మనం 2 లేదా అంతకంటే ఎక్కువ నౌన్స్ని వాడామనుకోండి, అప్పుడు ఏ ప్లూరల్ అన్నది వాడాలో చూద్దాం. సెపరేట్ పర్సన్స్, ద వెర్బ్ అండ్ ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ మస్ట్ బీ ప్లూరల్. అంటే వేరే పర్సన్స్ని వాడేటప్పుడు మనం ఒక వెర్బ్ అలాగే ప్రొనౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ద చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరు కూడా వేరే పర్సన్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్. అంటే చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళ వర్క్ని వాళ్ళు సబ్మిట్ చేశారు, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు అని అర్థం. ఇక్కడ చూసారా, హ్యావ్ అన్నది వర్బ్, ప్లూరల్ వర్బ్, అలాగే దేర్ ఇక ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ కేస్ ఏంటంటే, సేమ్ పర్సన్స్ అంటే ఒకే దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒకే రకానికి సంబంధించిన వాళ్ళు కానీ మనం వాడామనుకోండి, సేమ్ పర్సన్స్ చెప్పామనుకోండి, అప్పుడు ద వెర్బ్ అండ్ ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ మస్ట్ బి సింగులర్. అప్పుడు మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హ్యాస్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. అంటే అక్కడ కంట్రోలర్ అంటే లెక్కలు పెట్టేవాళ్ళు, అలాగే ఆడిటర్ అన్న అటువైపే వస్తుంది. సో ఆడిటర్ ఇద్దరు కూడా వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు. సో ఇద్దరు ఒకే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి మనం సింగులర్ అనేది యూజ్ చేయాలి. ఇంకా దీని షార్ట్కట్లో ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఇఫ్ ఏ సింగిల్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నౌన్స్. ఒకవేళ నౌన్స్ ముందు కానీ ఒక సింగిల్ ఆర్టికల్ అన్నది వచ్చిందనుకోండి, సెకండ్ కేసులో చూడండి, ద కంట్రోలర్ అండ్ ఆడిటర్, అక్కడ ఓన్లీ ద అనే ఒక సింగిల్ ఆర్టికల్ అని మాత్రమే యూజ్ చేసాం. అప్పుడు ఏం యూజ్ చేయాలంటే, ఒక్కటే వచ్చింది కాబట్టి సింగులర్ వాడతాం.
అలా కాకుండా సెపరేట్ ఆర్టికల్స్ వచ్చాయి అనుకో, ద చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్, అక్కడ 2 ఆర్టికల్స్ యూజ్ చేసాం. అలా సెపరేట్గా యూజ్ చేస్తే అప్పుడు ప్లూరల్లో యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, when 2 or more singular nouns are joined by are, either are or neither nor, the pronoun and verb should be singular. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ నౌన్స్ని ఆర్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ వాటితో ఉపయోగించేటప్పుడు ప్రొనౌన్ వెర్బ్ 2 కూడా సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. ఎయిదర్ రాజ్ ఆర్ అమర్ ఈజ్ డూయింగ్ హిజ్ డ్యూటీ, అంటే రాజు కానీ అమర్ కానీ వాళ్ళ వర్క్ చేశారు. అక్కడ ఈజ్ అలాగే హిజ్ ఆ 2 కూడా సింగులర్లో మాత్రమే యూజ్ చేసాం. నెయిదర్ రాజ్ నార్ అమర్ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్, అక్కడ రాజు కానీ అమర్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేయలేదు. ఓకే. నెక్స్ట్, when 2 singular nouns are joined by and both are preceded by each or every, pronoun and verb should be singular. ఒకవేళ 2 లేదా అంతకంటే నౌన్స్ ఎండ్ వస్తూ ఈచ్ కానీ ఎవరి కానీ ఒకవేళ వాటి ముందు వచ్చాయనుకోండి, అప్పుడు మనం ప్రొనౌన్ వెర్బ్ అన్నది కూడా సింగులర్లోనే యూజ్ చేయాలన్నమాట. ఎవ్రీ సోల్జర్ అండ్ ఎవ్రీ సైలర్ వాజ్ ఇన్ హిజ్ ప్లేస్, ప్రతి ఒక్క సైలరు అలాగే సోల్జరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ వజ్ ఇన్ హిజ్ అక్కడ 2 కూడా మనం సింగులర్లోనే యూజ్ చేసాం అనమాట. ఈచ్ ఆఫీసర్ అండ్ ఈచ్ క్లర్క్ హ్యాస్ జాయిన్డ్ హిజ్ డ్యూటీ, ప్రతి ఆఫీసర్ అలాగే ప్రతి క్లర్క్ కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయ్యారు. అక్కడ హ్యాజ్ హిజ్ అక్కడ కూడా మనం సింగులర్లోనే యూజ్ చేసాం అనమాట. లాస్ట్, ఈచ్ ఆఫ్ ది ఐదర్ ఆఫ్ ది నెయిదర్ ఆఫ్ ది ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్స్. ఎప్పుడు కూడా ఈచ్ ఆఫ్ ది ఎయిదర్ ఆఫ్ ది నెయిదర్ ఆఫ్ ది అని ఎప్పుడు వచ్చినా కూడా ప్లూరల్ నౌన్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే సింగులర్ ప్రొనౌన్ సింగులర్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఆఫ్ ది తర్వాత స్టూడెంట్స్ అన్నది ప్లూరల్ నౌన్. ఈజ్ సింగులర్ వెర్బ్, రెడీ టు డూ హిజ్ సింగులర్ ప్రొనౌన్ హిజ్ డ్యూటీ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఎయిదర్ ఆఫ్ ది 2 స్టూడెంట్స్ గెట్స్ హిజ్ గిఫ్ట్, అంటే ఎవరో ఒకరు గిఫ్ట్ పొందుతారు. సో ఇక్కడ ఆఫ్ ది తర్వాత 2 స్టూడెంట్స్ ప్లూరల్ యూజ్ చేసాం, అలాగే హిజ్ అన్నది సింగులర్ ప్రొనౌన్ అన్నది యూజ్ చేసాం అనమాట, హిజ్ గిఫ్ట్. నెక్స్ట్, వెన్ ఎవర్ 1 singular and 1 plural nouns are used with either are or neither nor, the plural noun always comes second. In this case, verb, pronoun are plural. మనం ఒక సెంటెన్స్లో ఒక సింగులర్ అలాగే ఒక ప్లూరల్ నౌన్ యూజ్ చేసాం అనుకోండి, ప్లూరల్ అన్నది కూడా ఎప్పుడు సెకండ్ రావాలి. అలాగే అక్కడ వాడే వెర్బ్ ప్రొనౌన్ కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలన్నమాట. నెయిదర్ అమిత్ నార్ హిజ్ ఫ్రెండ్స్ వర్ ప్రెజెంట్ ఇన్ దేర్ హౌస్, అంటే అమిత్ కానీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ హౌస్లో లేరు. ఇక్కడ చూడండి, వర్ దేర్ 2 కూడా ప్లూరల్లోనే మనం యూజ్ చేసాం అనమాట. అలాగే ఇక్కడ అమిత్ అన్న సింగులర్, సో ఫస్ట్ అమిత్ నార్ హిజ్ ఫ్రెండ్స్ అన్నది ప్లూరల్. సో ప్లూరల్ నౌన్ ఎప్పుడు కూడా సెకండ్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఎయిదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్ వర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ, అంటే ప్రిన్సిపల్ కానీ టీచర్ కానీ ఎవరో ఒకరు వాళ్ళ డ్యూటీలో ఫెయిల్ అయ్యారు అని అర్థం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.